హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మళ్ళీ మనం హైదరాబాద్ వెళ్తున్నాం. మా చిన్నబ్బాయి దగ్గరికి వెళ్తున్నా. బస్ స్టాండ్కి వచ్చినాం. మళ్ళీ ఏసీ బస్సు లేనిదే రానంటుండ్రు మా వారు. నాకైతే ఏసీ అస్సలు పడది. సరే మరి మొత్తానికి బయలుదేరినాం. మనకు వీడియో కూడా తీసుకువస్తలేదని నా బాధ. అక్కడికి వెళ్ళిన తర్వాత లేకుంటే మధ్యలో ఏదన్నా ఉంటే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. చూడండి, అయితే అనుకోకుండా 10 నిమిషాలలోనే రెడీ అయ్యి వచ్చేసినాం. ఈవినింగ్ అంటే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, లేకుంటే పొద్దున్న వెళ్ళాలనుకున్నాం. ఎండను చూసి అట్లా అనుకొని మొత్తానికి ఆల్రెడీ బ్యాగులు ప్యాక్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఈవినింగ్ పోదాం అన్నట్టుగా అన్నారు. అనగానే సరైనగా వచ్చేసినాం. మొత్తానికి బస్ ఎక్కినాం. మొత్తానికి ఒక సినిమా పెట్టిండ్రు బస్సులో. ఆ సినిమా చూసుకుంటూ మరి సిటీ దాకానైతే వచ్చేసినాం. ఇంకేదైనా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. చీకటి కాబట్టి ఏం షూట్ చేయ. రేపు మార్నింగ్ మరి ఇంట్లో కలుద్దాం. క్యాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరినాం. చీకట్లో ఏం కనిపిస్తుంది మనకు. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజైతే మా చిన్నబ్బాయి దగ్గరికి వచ్చిన అండి. ఈరోజైతే నేను హైదరాబాద్లో పూజ అయింది. మరి ఇప్పుడు టీ తాగుదాం. మరి మనం ఎక్కడున్నా బ్రేక్ఫాస్ట్ చేసుడు, టీ తాగుడు ఇదంతా కామన్. బయటకు వెళ్ళి బయట వ్యూ చూయించుకుంటూ టీ తాగుతాం. ఇక్కడ చూడండి, సేమ్ ఇట్లాంటిది ఐకియాలో మనకు మామూలుగా ప్లాస్టిక్ వస్తున్నాయి కదా, అట్లా ఉంటున్నాయి. న్యాచురల్ ప్లాంట్కు వాటికి తేడా లేకుండా భలే ఉన్నాయి. ఇవైతే న్యాచురల్ ప్లాంట్స్. ఐకియాలు కూడా సేమ్ ఉన్నాయి అంతే. బయట చూద్దాం. ఇప్పుడే పూజ అయిన తర్వాత ఇక్కడనే సూర్యునికి ఆర్గం ఇచ్చుకొని నమస్కారం చేసుకున్నాం. చూడండి, ఎండ అయితే భలే కొడుతుంది. మనకి ఎక్కడికి పోయినా ఎండ. ఇటు సైడ్ ఇట్లా ఉంది. ఇటు సైడ్ అయితే షాప్ ఉంటుంది. చూడండి, ఇక్కడ వెజిటేబుల్స్ అండి, పాలు అన్నీ ఇక్కడ తీసుకుంటారు. చూడండి, పూలు కూడా భలే దగ్గర ఉన్నాయి. మల్లె మొగ్గలు ఉంటే తెచ్చుకోవాలి. సమ్మర్లో నాకైతే మల్లె మొగ్గలు బాగా నస్తాయి. ఈవినింగ్ ఒకవేళ ఉంటే తెచ్చుకోవాలి. ఇక్కడ పాలు అన్నీ సూపర్ మార్కెట్, వెజిటేబుల్స్ రెండు ఉన్నాయి. ఎక్కడున్నా టీ తాగడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, పూజ చేసుకోవడం. పూజకు పూలు పొద్దున్నే ఉంటుండ్రు. చూడండి, మంచి రోజెస్ ఉన్నాయి, చామంతులు. ఇంట్లోకి వెళ్దాం. ఆల్రెడీ వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిన. అన్నీ రొటీన్ జరుగుతూనే ఉంటాయి. సైడ్ అయితే ఇట్లా ఉంది చూడండి, అయితే భలే ఉంది. అన్నీ మామిడి చెట్లతో ఎంత బాగుంది చూడండి. సరిగా అనిపిస్తలేదు, మస్తు మంచిగా ఉంది. సరే, ఇంట్లోకి వెళ్దాం. వాషింగ్ మిషన్ అయిపోయింది, బంద్ చేద్దాం. వేడికి వచ్చినా కూడా చూస్తూనే ఉండాలి. ఎండ ఇప్పుడు 10:30 అవుతుంది అంతే. విపరీతమైన ఎండ ఉంది బయట అయితే. మళ్ళీ సోన్ప్రయాగ కేదార్నాథ్ చూడాలని ఇంకా ఉందా. ఉప్పై దాన్ని ఫుల్ ఎత్తే 2 సార్లు ఎత్తే ఎక్కువ సార్లు. ఒక్కసారి ఫుల్ వేసుకుంటే ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా మనకు ఒక స్పూను అందరు తెలియకుండా స్పూన్ చేతిలో పట్టుకొని దాని మీద వేసినా ఇంకా గంటతోటి కలిపి ఇవన్నీ మిక్సీ అంతే. ఇది పాతకాలం వంట. దీన్ని ఒక మట్టి పాత్రలో వేసి ఓన్లీ
స్టవ్ మీద పెట్టేటోళ్ళు. ఇంట్లోనే కొత్తిమీర గిట్ట ఉంటే కూడా కలిపేస్తారు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ మంచిగా వస్తుంది. సూపర్ ఉంటుంది. ఉగాది రోజు చేస్తాను నేను ఇట్లా పాతకాలం లాగా చేయాలని. ఇప్పుడు ఎందుకు తొందరగా కలిపినా అంటే నల్లగా మారాయి. ఇక పోపు వేసుకోవచ్చు. ఇది మనకు టైం పడుతుందని. రైస్ అవుతుంది. మనకు మామూలుగా గిన్నెలు అడుగంటుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అడుగంటినప్పుడు మళ్ళీ మనం దీన్ని ఎంతో బలం ఉపయోగించి తోముడు అవసరం లేదు. ఇక బ్లాక్ కలర్ ఎంత ఉన్నా కానీ ఇట్లా స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. హీట్ చేసి స్టవ్ బంద్ చేసుకోవాలి. అంతే. హీట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే పోతుంది. చేతితోటి ముట్టద్దు. ఇది చాలా హీట్ అయి ఉంటుంది కాబట్టి చేతితోటి ముట్టద్దు. తోమితే అట్టుగానే వెళ్ళిపోతుంది. కాకపోతే ఇగో ఇట్లా పొడి వచ్చేటట్టుగా అయిందా లేదా అని చెక్ చేసినాకనే బంద్ చేయాలి. దీనికి పొడి లాగా వస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్ అంతా హీట్ అయింది. హీట్ అయితే ఇట్లా లేచేస్తుంది. అట్లా చేసుకోవాలి. ఎందుకంటే కొత్తగా వంట చేసేటోళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అట్లాంటప్పుడు మనం ఇట్లా చిన్న చిన్న రెమెడీస్. చూడండి, వంకాయ ముక్కలంతా మంచిగా రెడీగా ఉన్నాయి. పొయ్యి మీద వేసుకుందాం. ఆనియన్స్ వేసి ఇది హైట్ ఎక్కువ పెట్టుకోవద్దు. పచ్చిమిర్చి కూడా ఇది ప్లాట్ఫామ్ బాగా హైట్ పెట్టినట్టున్నాడు కదా. నేను చార్లు కట్ చేసుకుంటాం. ఎండాకాలం మళ్ళీ కొత్త వేస్తాయి. ఇప్పుడు వంకాయలతో పాటు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి. ఇట్లా వేసేయాలి అంతే. ఇంకా ఆనియన్స్ కొంచెం మంచిగా మగ్గినాయి. ఇప్పుడు ఇల్లు వేసేస్తే మనం మగ్గుతాయి. ఒకవేళ కొంతసేపు అయిన తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు అవసరం అనుకుంటే ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకోవచ్చు. అందులోనే వేసి అదే గిన్నెలు వేసి ఎక్కువ అయిపోతాయి. నేనైతే ఫుల్ ఎత్తా. ఈ స్పూన్లు కూడా పెద్దగా ఉన్నాయి కదా, అట్లాంటప్పుడు మనకు అర్థం కూడా కాదు. ఒక్కొక్కసారి మూత పెట్టేసి ఆనియన్స్ వేస్తా. ఉంది దాన్ని అట్లనే పెట్టేసుకో. నా ఆనియన్స్ చార్లా ఉట్టిగా వేసి చేసుకున్నది వేరే టేస్ట్ వస్తుంది. ఓసారి ఇట్లాంటి కూడా చేయాలి. సేమ్ ఉల్లిగడ్డ ఫ్లేవర్ అంతా దీనికి వస్తుంది. ఓకే, చార్లో పోపు చేసుకుంటామంటే వంకాయల వేసిన అంత చాలు. ఇంత కొన్ని ఇంత ఇది పోసుకుంటే మంచిగా కర్రీ కొంచెం ముక్కలు కూడా ఉడకాలి కదా, అందుకని మనం చారు పోపు వేసుకుందాం. ఈ లోపల మన వంకాయ కర్రీ అవుతుంది. కలపాలి. ఒకసారి కలిపి మూత పెట్టి పచ్చిమిర్చి కరివేపాకు వేస్తా. కరివేపాకు చారు అంటే వేరే ఉందా. చారును కూడా వేసుకోవచ్చు. అన్నం అయింది, చారు అయింది. ఇక వంకాయ కర్రీ రెడీ అవుతుంది. వంకాయ కర్రీ కూడా కలిపి వేసుకుందాం.
గంటి సరే చూడండి ఎంత మంచి కలర్ఫుల్ ఉన్నాయి చూడండి. ఈ తొడిమెలు కూడా వేసుకున్నాం కదా, తొడిమెలు కూడా మంచిగా మగ్గాలంటే కొంచెం వాటర్ ఉండాలి, ఉంటేనే మగ్గుతుంది. మూత పెట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలల్లో మనకు వంకాయ కూడా అవుతుంది. అయితే ఇవి ఉన్నాయి కదా తొడిమెలు, ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి. కొందరికి తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక అవి మగ్గాలంటే కూడా వాటర్ కొన్ని వేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. మంచి కలర్ఫుల్ ఉంది కర్రీ. అయితే ఇక లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకునేసరికి మరి ఆరైంది. ఇప్పుడే కొంచెం ఎండ తగ్గింది. ఇప్పుడైతే మనం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాలి. ఇక ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ మన బర్త్డేకి వెళ్ళడానికి ఇక బయలుదేరుతున్నాము. అయితే విచిత్రంగా జరిగింది. అయితే జర్నీ చేసి ఉన్నాం కాబట్టి కరెక్ట్ టైంకు నాకు 6కు అనుకోకుండా నిద్ర వచ్చింది బాగా. ఇక అందరు రెడీ అవుతుండ్రు అని వెయిట్ చేసుకుంటున్నా అంటే నిద్రపోయినా. ఇక తొందరగా మళ్ళీ లేవమంటే లేచిన తర్వాత ఇక బర్త్డేకి వచ్చినాం. మీరు రెగ్యులర్గా చూసుంటారు కదా, పద్మ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురి కొడుకుది బర్త్డే ఉంది. ఇక నేను అక్కడనే ఉన్నా కాబట్టి రమ్మంటే వెళ్ళినాం. ఇక పద్మ వాళ్ళ కోడలు కూతురు ఇక అందరు అక్కడనే ఉంటుండ్రు కాబట్టి ఇక నేను కూడా ఫస్ట్కు వస్తున్నా అంటే సరే మరి కంపల్సరీ అటెండ్ కావాలని కాల్ చేస్తే ఇక బర్త్డే కూడా అటెండ్ అయినాం. చాలా సంతోషం అనిపించింది. మనం ప్రత్యేకించి వెళ్ళాలంటే చాలాసార్లు వెళ్ళలేము. ఇక అక్కడనే ఉన్నా కాబట్టి ఇక సరే రమ్మడంగానే వెళ్ళినాం. అయితే పిల్లలు చాలా సంతోషం అనిపిస్తుంది. చిన్నప్పుడు బర్త్డేలు చేసుకునడం అదొక సంతోషం. ఇంకా అంతే. కొన్నిటికి అటెండ్ అయినప్పుడు కూడా మనకు కూడా చిన్నపిల్లలు అవి కొన్ని మంచిగా నచ్చుతుంది. అంటే వాళ్ళు ఆడుకునే విధానం తెలియనితనం ఉంటుంది కదా, బాల్యం ఏ టెన్షన్లు లేకుండా భలే ఆడుకుంటారు అనిపిస్తుంది. బాగా అల్లరి చేస్తుండ్రు. ఇక అన్నీ చూసుకుంటూ కొంచెం సంతోషపడమే. చిన్న పిల్లల బర్త్డేకి వెళ్తే అదొక రకమైన ఆనందం. ఇక మొత్తం ఇక బర్త్డే అయితే ఫన్ పార్క్ అని ఉంది, అక్కడ చేసిండ్రు. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తుండ్రు. న్యాచురల్గా చూడండి. మరి మననే భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. వామ్మో, కేక్ కట్ చేసిన తర్వాత మరి ఫొటోస్ దిగి రాత్రి డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి బయలుదేరినాం. చూడండి ఇప్పుడు ఇక్కడనే బర్త్డేకి వచ్చినాం. విశాల్ మార్ట్ ఇంట్లో కొంచెం తక్కువ అనిపిస్తాయి. కరీంనగర్లో చూసినావు సరే, ఇక్కడ ఎట్లా అనిపిస్తాయో ఇక చూడండి. అది ఎక్కడో ఉండను, మనం పోయింది బర్త్డేకి పోయింది ఇక్కడనే వెనకనే ఉంది. ఇక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరినాం. ఇక రూట్ గురించి అన్ని రకరకాల ప్రశ్నలు, రకరకాల ముచ్చట్లతోటి మరి ఇంటికైతే బయలుదేరినాం. ఈరోజైతే రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.